వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఏడాదికి ఒకేసారి తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం అన్ని సన్నద్ధం చేసింది. ప్రత్యేకించి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం జరిపించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఏడుకొండలపై ఉన్నటువంటి శేషాచల నాయకుడు ఎవరైతే ఉన్నాడో, కలియుగ బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనము ఇవాళ ప్రారంభమైంది. ఉదయం శుక్రవారం 4 గంటల ప్రాంతంలో కూడా శ్రీవారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు కూడా ఈ యొక్క అధికారులు ప్రారంభించారు. ఆ అధికారులు ప్రారంభించినటువంటి ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో అక్కడి నుంచి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున గోవిందనామ స్మరణలు చేసుకుంటూ శ్రీవారిని దర్శించుకుంటా అన్నారు. ప్రస్తుతం మనం తిరుమల ఆలయం వద్ద ఉన్నాము. ఆలయం వద్ద చూస్తే ఆలయం 4 మాడా వీధుల్లో కూడా సర్వాంగ సుందరంగా కూడా వివిధ రకాల పుష్ప అలంకరణ చేశారు. ఓం నమో నారాయణాయ అంటూ కూడా ఈ యొక్క పూలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా పెద్ద అక్షరాలు రాసి దేవదేవుని యొక్క నామాన్ని స్మరించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు శంకు, మరోవైపు చక్రం, అదేవిధంగా మహావిష్ణువు ఈ యొక్క ఆదిశేషువు మీద మహావిష్ణువు మహాలక్ష్మి ఉన్నట్లు కూడా ఒక ప్రతిమను చిత్రీకరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉదయం 4 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క విఐపి దర్శనం ఏదైతే ఉందో ఇప్పటికీ విఐపీలందరూ కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం అంటే ఇక సుదర్శన టోకన్లు ఎవరైతే తీసుకొని ఉన్నారో వారికి సంబంధించినటువంటి భక్తులకు సర్వదర్శనం ప్రారంభించేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లను టీటీడీ ఇప్పటికే పూర్తిగా చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి చూసుకున్నట్టయితే ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే పోలీస్ యంత్రాంగం, తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవైపు తిరుపతి, మరోవైపు తిరుమలలో కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా సంసిద్ధం చేశారు. ఎవరైతే శ్రీవారి దర్శనానికి తరలి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శనాన్ని కల్పించి తిరిగి పంపాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కూడా తిరుపతి టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క భక్తాదులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. స్వర్ణ రథం ప్రారంభం కానుంది. స్వర్ణ రథాన్ని ఇప్పటికే కూడా ఈ యొక్క ఆలయ అర్చకులు ఎవరైతే ఉన్నారో సంసిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రాంతంలో కూడా ఆ యొక్క స్వర్ణ రథాన్ని సిద్ధం చేసి ఉంచారు. వేద మంత్రోచ్చారణ నడుమ కూడా ఆ వేద పండితులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శ్రీదేవి, భూదేవి, స్వామి సమేత అందరినీ ఆ ముగ్గురు కుటుంబం అంతా కూడా స్వర్ణ రథాన్ని అధిరోహించి 4 మాడా వీధుల్లో భక్తులందరూ కూడా ఆ గోవిందనామ స్మరణలతో కూడా ఆ యొక్క స్వర్ణ రథాన్ని 4 మాడా వీధుల్లో కూడా తిప్పుతూ స్వామి అధిరోహించినటువంటి రథం ఏదైతే ఉందో స్వర్ణ రథం దాని కర్పూర హారతులు పడుతూ ప్రతి ఒక్కరూ కూడా గోవింద నామ స్మరణలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. కలియుగంలో ఉన్నటువంటి ఈ యొక్క మహావిష్ణువు ఇలా వైకుంఠానికి వస్తున్నట్లు కూడా ఈ యొక్క మండపాన్ని తయారు చేశారు. పూర్తిగా కూడా శంకు చక్ర నామాలు, అదేవిధంగా ఒక లోపలికి ఒక గృహప్రవేశం లాగా కూడా ఆ లోపలికి పంపించి లోపల కూడా పూర్తి స్థాయిలో ఒక సెట్టింగ్ని ఏర్పాటు చేసి ఇలా వైకుంఠాన్ని కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ భక్తులు చూసి తరించుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తారు. భక్తి శ్రద్ధలతో కూడా ప్రమిదులతో అంటే 1001 ఒత్తులతో కూడా నెయ్యి దీపాలు వెలిగించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క తిరుమలకు చేరుకుని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఉత్తర దక్షిణ మాడా వీధులు అన్నీ కూడా పెద్ద ఎత్తున గోవిందనామ స్మరణలతో కూడా మారుమోగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ స్వర్ణరథం మీద కూడా అధిరోహించి శ్రీదేవి, భూదేవి సమేత 8 నుంచి 11 గంటల ప్రాంతంలో కూడా స్వామివారు 4 మాడా వీధుల్లో కూడా ఊరేగనున్నారు. అదేవిధంగా ఉదయం 8-8:30 గంటల ప్రాంతంలో సర్వదర్శనానికి భక్తులందరినీ కూడా అనుమతించేటువంటి అంటే ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు మనకు తెలుస్తోంది.
కెమెరామెన్ శ్రీనాథ్తో జేజీరామ్, హెచ్ఎం టీవీ తిరుమల.